శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. ధరణి చరాచర స్థూల సూక్ష్మ బంధుర శరీర శ్రీ శ్రీ గురు ఓం. ధరణి చరాచర స్థూల సూక్ష్మ బంధుర శరీర శ్రీ శ్రీ గురు ఓం. శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. చిన్ననాటి నుంచి స్నేహాన్ని ఇద్దరు ఒకే పంథాల ముందుకు తీసుకువెళ్తూ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే, భక్తి భావం అంటే ప్రతి విషయాన్ని కొన్ని వేల మంది శిష్యులతో కొన్ని లక్షల మందిగా తీర్చిదిద్ది వారిని ఒక ఇద్దరు చెరొక దారిలో ఆధ్యాత్మిక భావన ఒకటైన వారికి సంబంధించినటువంటి వీరు ఆలయాలు నిర్మించుకుంటూ ఆధ్యాత్మిక భావన నింపితే వారు చక్కటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో జనాల్లో ఒక చైతన్యాన్ని నింపుకుంటూ హైందవ ధర్మోద్ధరణ కోసం వారు చేస్తున్నటువంటి సేవలు అపూర్వం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాకినీ సలిల చందన్ చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై నకారాయ నమః శివాయ. నాకినీ సలిల చందన్ చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై నకారాయ నమః శివాయ. శివాయ గౌరే వదనాబ్జవృంద సూర్యాయ దక్షాధరనాశకాయ శ్రీనీలకంఠాయ కేశధ్వజాయ తస్మై శ్రీనారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాబ్జవృంద సూర్యాయ దక్షాధరనాశకాయ శ్రీనీలకంఠాయ కేశధ్వజాయ తస్మై శ్రీనారాయ నమః శివాయ. वशिष्ठ कुंभोद्भव गौतमाय मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय. वशिष्ठ कुंभोद्भव गौतमाय मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय. नित्यस्वरूपाय जटाधराय कीनागहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. नित्यस्वरूपाय जटाधराय कीनागहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. शिव शंकर
క్షీరాభిషేకం. ఈ సభే సరస్వతీ సభ. సరస్వతికి జరుగుతున్నటువంటి ఒక పూజా కార్యక్రమం అనుకోవాలి మనం. కళ అంటేనే సరస్వతి స్వరూపం. సద్గురువులు పూజ్య గురుదేవులు డాక్టర్ కుమరాలేశ గురువీరేంద్ర గారు సభను అలంకరించి ఉన్నటువంటి సమయం, పెద్దలు దోర్పల ప్రభాకర్ శర్మ గారు కూడా సంస్కృత నిఘంటు అక్షరం సరిగ్గా పడుతుందో లేదో, సరిగ్గా ఉచ్చరించగలుగుతున్నామో లేదో, దాని భావన సరిగ్గా ఉందో లేదో కూడా గురువు దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఎక్కడ రాజీ లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర శర్మ గారు, ఇంకా మన గురువుగారి గురించి అయితే ప్రత్యేకించి ఒక దీక్షాకంకణ బద్ధుడై సమాజాన్ని ఎంతవరకు జాగృతం చేయగలం, మానవుల్లో ఉండే మహనీయుడిని ఎలా బయటికి తీసుకురాగలం. ఒక నల్లరాతిలోనే మంచి అందమైనటువంటి మూర్తి ఉంది. ఆ మూర్తి బయటికి రావాలి అంటే, అది సౌందర్యంగా కనపడాలి అంటే అందులో ఉన్నటువంటి వ్యర్థాన్ని మొత్తం తొలగించాలి. వేస్టేజ్ అంతా చెక్కేస్తే అందులో ఉన్న చక్కటి స్వరూపం బయటకు వస్తుంది. అదే ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, అంటే మనోమాలిన్యాలు కానీ, ఆలోచన విధంగా వచ్చేటువంటి మాలిన్యాలు కానీ, వీటిలన్నిటి నుంచి ఎలా దూరంగా వెళ్ళగలుగుతాం. కష్టము అనేటువంటిది జీవితంలో కలిగినప్పుడు, శరీరానికి ఇబ్బంది కలిగితే ఎనస్థీషియా అనేటువంటి మత్తు ఇచ్చి దాన్ని సర్జరీ చేస్తే దుఃఖాన్ని కూడా మనకు తెలియకుండా ఆనందంగానే అనుభవించి బయటకు వచ్చేసాం. సమాజంలో గురువు పాత్ర అత్యద్భుతమైన, శక్తివంతమైనటువంటి ఎనస్థీషియా సద్గురువుడు. కారణం ఏమిటంటే, చూడటానికి ఎనస్థీషియా ఒక తెల్లటి ఫాగ్లా కనపడుతూ ఉంటుంది. అందులో మనం ఏ మూల నుంచి ఎలా వెతికినా ఏ రకమైనటువంటి రంగులు కనపడవు. కానీ అపారమైనటువంటి శక్తి ప్రసాదిస్తుంది. ఎలాంటి బాధనైనా అనుభవింపజేసేటువంటి శక్తి, అసలు బాధనే అనుకోవడం అన్నమాట. అలాంటి సద్గురువుని వేళ దేవాలయం కట్టినప్పటి నుంచి కూడా పీఠంలో మహాశివరాత్రి నాడు ఎన్ని పనులున్నా తప్పకుండా రావటం, ప్రజలకి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వటం, పరమాత్మకు సందేశం ఇస్తున్నాడు. అనేక మంది మహానుభావులు దాన్ని ఆచరిస్తున్నారు. గురువు ఒక సందేశం ఇస్తున్నాడు. పరమాత్మ సందేశానికి, గురువు సందేశానికి చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. దైవాన్ని చూపించాలి అనేటువంటిది గురువు యొక్క ఆలోచన. ఎన్ని పండగలు ఉన్నాయి. శివరాత్రి అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటూ, శివ అంటే ఆత్మకి దగ్గరగా ఉండేటువంటి రోజుగా, మిగిలినటువంటి అన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నా ఒక్కరోజు నా గురించి నీ భౌతికమైనటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి, నీకు సంబంధించినటువంటి భోగాలన్నీ పక్కన పెట్టి, ఒక్క నిద్ర లేని రాత్రి అంటే ఒక్కరోజు, ఎన్నో 365 రోజులు సంవత్సరంలో ఉన్నాయి. ఇన్ని రోజుల్లో ఒక్కరోజు నా గురించి ఆలోచించు. నేను నీలో ఉన్నాను, శివమై ఉన్నాను. నేను నా గురించి నువ్వు తెలుసుకుంటే నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఈ ఒక్కరోజు నాతో గడుపు అని శివుడు తన యొక్క సందేశాన్ని శివరాత్రిగా ప్రబోధించాడు. అందుకనే జాగారం చేయటం, ఈ జాగరణలో ఇంద్రియాలన్నీ విశ్రాంతిలోకి వెళ్తాయి. మనస్సు, ఆత్మ రెండు ఎలర్ట్గా ఉంటాయి. ధ్యానం వల్ల గొప్ప యోగం ఏమిటి అంటే, మంచి ఎన్ని గంటలు పడుకున్నా లభించినటువంటి విశ్రాంతి ధ్యానంలో లభిస్తుంది. ధ్యాన యోగం యొక్క గొప్పతనం అలాంటిది. అందుకని ఈశ్వరుడు ఈ ఒక్కరోజు
నీ ఆహారాన్ని పక్కన పెట్టు. అంటే ఉపవాసం అనేటువంటి శివరాత్రికి అందుకే చేస్తున్నాం. నిద్రను కూడా, భోగాన్ని కూడా పక్కన పెట్టు. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండింటిని కూడా పక్కన పెట్టి నా గురించి ఆలోచించు. ఒక్క శివరాత్రి అయినా నా కోసం నువ్వు ఇలా ఖర్చు పెట్టగలిగితే ఎన్ని శివరాత్రులైనా నీ వెనకాల ఉంటాను నేను అని ఈశ్వర వాక్కు. అందుకే ఒక్క జన్మకో శివరాత్రి అని చెప్పుకుంటూ ఉంటాం. పరమాత్మ కోరుకునేటువంటిది మన హుండీలో వేసేటువంటి డబ్బులు కాదు, మనం పట్టుకొచ్చేటువంటి పలహారాలు కాదు, మనం నిర్మించినటువంటి క్యూ లైన్లు కాదు. పరమాత్మ అనేటువంటి వాడు మనలో మార్పు కోరుకునేటువంటి ఒక గొప్పవాడైనటువంటి దైవం. మనలో మార్పు కోరుకున్నాడు ఆయన. ఎప్పుడు భగవంతుడి ముందు యాచకుడిగా బతకూడదు. జీవితాన్ని ఇచ్చాడు, ఇంతటి వాళ్ళమయ్యాం, అన్నీ అనుభవిస్తున్నాం, ఇంకా ఏమి యాచించాలి పరమాత్మని? అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. ఈ యాచకత్వం అనేటువంటిది బయటపెట్టి నన్నుగా కనుక నువ్వు ధ్యానించగలిగితే నీకు నేను సమాధానం చెప్తాను. దేవాలయాలు కట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఏం దండం పెట్టుకోవాలో లిస్టు తయారు చేసుకుంటున్నారు వేళ. ఇహజన్మని, పూర్వజన్మని, జన్మజన్మని, జన్మాంతరేషు, జ్ఞానతో అజ్ఞానతస్య, దీంతో ఇవన్నీ పోవాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. కానీ వాడు చేసేది ఏంటి అంటే ఒక కొబ్బరికాయ కొట్టి, స్వామి ఇవన్నీ నా నుంచి దూరం చేసేది, నువ్వు తెలియక ఏదో చేశాను. ఎంతసేపు పశ్చాత్తాపం అనేటువంటి దాంతో పరమాత్మను మెప్పించుదామని ఆలోచిస్తున్నాం. కానీ పరమాత్మకి ఎవరంటే ఇష్టము అంటే నీ కోసం నన్ను ఏం చేయమంటావు అనేటువంటి ఎవరైతే స్వామి ముందు నుంచుని అడుగుతారో ఆ వ్యక్తి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. అలాగే సద్గురువు దగ్గరికి చేరేటప్పుడు కూడా మనకు సంబంధించినటువంటి కష్టాలు, మనకు సంబంధించినటువంటి బాధలు, క్షణికంగా ఉండేటువంటి దుఃఖాన్ని ప్రమోట్ చేస్తూ చెప్పి, స్వామి నేను ఇందులో నుంచి ఇప్పుడు బయటపడతాను. పరమాత్మ ఎలా నవ్వుకుంటాడు, గురువు కూడా అలాగే నవ్వుకుంటాడు. ఇతరులో ఇంకా పూర్తిగా అజ్ఞానం పోలేదు. చీకటి ఎప్పుడు వెళ్ళిపోతుంది అని అడిగితే చీకటిని తోలక్కల్లా, దీపం వెలగగానే చీకటి దానంతా అదే మారిపోతుంది. అందువల్ల చీకటి ఎప్పుడు ఉపశమించింది అంటే వెలుగు రాగానే. అలాగే వ్యక్తి కూడా జ్ఞానము అనేటువంటి దాన్ని పొందిన తర్వాత గతంలో ఏ రకమైన డాక్కు లేదు. పరమాత్ముడే ఎదురుగుండా కనపడి నీకేం కావాలి అని అడిగితే, నాకేం కావాలి స్వామి, నువ్వు నాకు కనపడ్డావు, ఈ జన్మలో నాతో మాట్లాడేటువంటి అదృష్టం నాకు కలిగింది, ఈ ఆనందం చాలు అని చెప్పగలిగేటువంటి మనస్థైర్యం వస్తుంది. అది నిజమైనటువంటి భక్తి అంటే. గురువు కూడా అంటే ఇంకా మన అజ్ఞానంలో చాలా కొట్టుమిట్టు ఆడుతూనే ఉన్నాం. గురువు గారు కనపడగానే ఏం అడగాలో, ఏం మాట్లాడాలో కష్టం చెప్పడం కోసమే గురువు గారు అనుకునేటువంటి వాడు కూడా ఉన్నారు. కానీ గురువు నుంచి సంగ్రహించవలసినటువంటిది, గ్రహించవలసినటువంటి తత్వాన్ని మర్చిపోతున్నారు. దక్షిణామూర్తి దగ్గర నలుగురు ఋషులు కూర్చున్నారు. నలుగురు గురువు గారి పాదాల దగ్గర కూర్చున్నారు దక్షిణామూర్తి దగ్గర. ఆయన ఏమీ మాట్లాడలేదు, వీళ్ళేమీ వినాలేదు. గురు చరణారవిందాభ్యో నమః అంటూ గురువు గారి దగ్గర కూర్చున్నారు. నారదుడు రండి, చాలా రోజుల నుంచి ఉన్నారు కదా అని కేకేశాడు. మాట్లాడలేదు వాడు. మేము ఏది కోరి ఇక్కడికి వచ్చామో స్వామి మాట్లాడకుండానే అవన్నీ మాకు అనుగ్రహించాడు. ఇక నీతో నాకు పర్లేదు. నేను ఇప్పటిదాకా ఆలోచించింది ఏమిటి అంటే ఏ రకంగా జీవితాన్ని ముగించవచ్చు, ఏ రకంగా గొప్పవాడు అవ్వచ్చు అని ఆలోచించాను. రోడ్డుతోటి ఒక్క మాట కూడా చెప్పకుండా దక్షిణామూర్తి అలాంటి జ్ఞానాన్ని ఈ నలుగురు ఋషులకి ఇచ్చారు. మీరు ఎక్కడైనా చూడండి, దక్షిణామూర్తి యొక్క రూపం ఈ నలుగురు ఋషులు బాసి పెట్టేసి కూర్చుంటారు. ఆయన ఎలా ఉంటాడు అంటే అక్షయ వటవృక్షం కింద ఒక రుద్రాక్షమాల ధ్యాన ముద్రతోటి కుడికాలు బయటికి పెట్టి ఎడంకాలు నేల మీద రాక్షసుడి దీపం మీద వేసి జ్వాలను చేతితో పట్టుకుని ఉంటాడు. జ్వాల అనేటువంటి దహించేటువంటిది కాలం.
ఎక్కువ కాలం ఉంటాను, ఇంకా ఉంటాను ఆలోచిస్తున్నామేమో. కాలం చాలా తక్కువ ఏమున్నది. కారాగ్నిలో దహించిపోకు. రెండోది, నీలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని దొరికిపెట్టు. నా కాలు కింద ఉన్నవాడు వాడే. క్రౌర్యము, క్రోధము, దమ్మము, దర్పము అనేటువంటి రాక్షసుని నువ్వు తొక్కగలిగితే జ్ఞానం అనేటువంటిది నీ వెనకాలే ఉంది. దండాక్షమాల 100 మాటలు మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం గొప్ప యజ్ఞము అన్నాడు. అందుకని దండాక్షమాలతో ధ్యానమంతలో ఉన్నాడు ఆయన. భగవంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి అనేకం ఉన్నాయి, 1, 2 కాదు. ఆ ఈశ్వరుని చూస్తే చేతిలో కపాలం ఉంటుంది ఆయన. కపాలం చూడగానే చాలా మందికి భయం. పుర్రే ఎక్కడన్నా కప్పుకుని పురి కట్టబడితే గుడి తలరిస్తుంది. కానీ మన దగ్గర కూడా అదే పుర్రి ఉంది. ఇక్కడ కొత్తగా ఏం లేదు. కాకపోతే భయం. భిక్షావరణ వేసేటప్పుడు పుర్రి చూస్తే ఏమిటి ఇన్ని రకరకాల పాత్రలు ఉండగా ఈ పుర్రిలో భిక్షాటం ఏంటినా అని ఆలోచిస్తారు. కానీ అక్కడి వేదాంత శాస్త్రం అంతా ఉంది. నేను నీలో ఉన్నంతసేపే నువ్వు. నేను నీలోంచి బయటకు వస్తే ఇదిగో ఇదే నీ నిజమైనటువంటి స్వరూపం. ఎప్పుడో అప్పుడు ఇలా మారిపోతాం. ఈ మారిపోయే లోపులోనే నా గురించి తెలుసుకో అని ఈశ్వరుడు చెప్తున్నాడు. ఈశవాన్యోపనిషత్తు అంతా అంతే. ఎప్పుడో అప్పుడు పుర్రిగా మారే లోపల నీలో నేనున్నాను, నా వెంట ఒక్కసారి చూడు. పెట్టేందుకు ఈ యొక్క తాపత్రయం అంతా నీకు అని 14 ఘోరాలకి అధినాయకుడైనటువంటి దక్షిణామూర్తి ప్రబోధిస్తున్నాడు. అలాగే సద్గురువులు కూడా తన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళని ఏ రకంగా జ్ఞానులుగా మారిపోయిన తర్వాత కొత్తగా ఉపన్యాసం చెప్పక్కర్లేదు, వాళ్ళకి మార్చక్కర్లేదు. అనుకున్న ఆభరణం తయారైన తర్వాత దాన్ని కాల్చవలసిన పని కూడా లేదు. సద్గురువుని స్మరించుకొని అనేక మంది గొప్ప గొప్ప గురువులు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. రామకృష్ణుడి దగ్గర నుంచి, తిరువన్నమాలో ఉన్నటువంటి రమణ మహర్షి దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు. కర్మ సంబంధమైనటువంటి వాటికి పరమాత్మ ఒక్కడి సమాధానం. నేను చూసామా ఎంత కష్టాన్ని ఎలా భరిస్తున్నాను. వీపు మీద రణం లేచినా తన జీవనయాత్ర సాగించాడు రమణ మహర్షి లాంటి వాడు, రామకృష్ణుడు లాంటి వాడు. గురువుగారికి ఇలాంటి కష్టం వచ్చింది, గురువుగారికి ఇబ్బంది కలిగింది. ప్రాక్టికల్గా తను అనుభవించి నోటితో మాట్లాడకుండా శిష్యుడికి దాన్ని సందేశంగా చెప్పారు వాళ్ళు. అలాగే గురువులు కూడా చేతనా విధానంలో, వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి బాధ కలిగినా ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ బాధ ఉందని చెప్పు, దాన్ని ఎలా అధిగమించవచ్చు అనేటువంటి దాని మీదే ఎక్కువ ప్రయత్నం చేసి పెదవుల మీద చిరునవ్వు చేయకపోకుండా గడిపేటువంటి సద్గురువులు అనేక మంది ఉన్నారు. అందులో మన గురువు గారు ఎప్పుడూ కూడా పరుషంగా మాట్లాడటం కానీ, ఉగ్రంగా ఉండటం కానీ, ఉగ్ర భాష కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇదైనటువంటి మంచి ఆప్తులు. అలాంటి గురువుల నుంచి ఇలాంటి మంచి సమయంలో ఒక మంచి సందేశం, ఏ కార్యక్రమానికైనా దిశానిర్దేశం చాలా ముఖ్యం. ముందు అసలు బస్ స్టాండ్లోకి నుంచున్నాక ఏ ఊరు వెళ్ళాలో నిర్ణయించుకుంటే ఏ బస్సు ఎక్కాలో తెలుస్తుంది, సుఖంగా ఎలా వెళ్ళగాలో తెలుస్తుంది. అసలు గమ్యమే నిర్ణయించుకోని వాడికి ప్రయాణ సుఖం ఎలా ఏర్పడుతుంది. అలాగే గురువు దగ్గరికి చేరేటప్పుడు మన గమ్యం ఏమిటి, వారి నుంచి మనం ఏం పొందవచ్చు, ఏ రకమైనటువంటి ఓట మనకు లభిస్తుంది, ఇవన్నీ ఆలోచించి కనుక సేవించగలిగితే తప్పకుండా ప్రతి వ్యక్తికి అక్కడే సమాధానం దొరుకుతుంది. అలాంటి సద్గురువుని వేళ ఇక్కడికి రావటం, పరిపాటిగా చాలా సంవత్సరాల నుంచి ఎక్కువ ఆత్మానాత్మ వివేకం మీదే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు నువ్వు అనుకునేటువంటిది నువ్వు కాదు, నీలో ఉండేటువంటి చైతన్యమే మాట్లాడుతుంది. ఆ చైతన్యాన్ని తెలుసుకో. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని అనేటువంటి స్థితి మనం పొందగలిగినప్పుడే నీకు తత్వం అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానం అన్నిటికంటే చాలా అతీతమైనటువంటిది. ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే దుఃఖాన్ని కూడా ఆనందంగా అనుభవించగలుగుతారు. అలాంటి స్థితి అందరికీ కలగాలని
వేరే వేరే చోట్ల అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వారు తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టి మంచి సందేశాన్ని ప్రజలకి ప్రబోధించి వాళ్ళ బాధ నుంచి వాళ్ళే బయటపడేటువంటి విధానంగా మార్గాన్ని కూడా ప్రజల్లోనే సమాధానం ఉన్నట్టు దేన్నైతే మనం కోరి ఎక్కడికి వెళ్తున్నామో ఆ ఉపన్యాసంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. అలాంటి విధానాన్ని తను ఆచరిస్తూ అనేక మందిని జాగృతం చేస్తూ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా శ్రమ అనుకోకుండా ఈ దేహం ఎన్ని అవస్థలు పడినా మనం ఏ ధర్మం కోసం అయితే జన్మించేమో ఆ ధర్మం 10 మందికి పంచిపెట్టాలి. నేను ఒక్కడిని జ్ఞానిగా ఉంటే ఏం ఉపయోగం? ఎవరు గొప్పవాళ్ళు అండి? గతంలో కూడా చెప్పాను నేను. యోగి గొప్పవాడా భోగి గొప్పవాడా అని అడిగితే వీళ్ళిద్దరికంటే త్యాగి గొప్పవాడు, త్యాగం చేసిన వాడు గొప్పవాడు. యోగి నేను ఈ అద్భుతాలు సృష్టించాను, నేను పరమాత్మలో ఐక్యమైపోతున్నాను, నాకు మోక్షం వచ్చింది, నాకు మిగిలిన వాటిలో పని లేదు అని చెప్పుకోవడం వరకే యోగి చేయగలడు. త్యాగి ఆ మోక్షాన్ని కూడా వదులుకోగలడు. మరొక జన్మంటూ ఉంటే కొన్ని వేల మంది శిష్యులు తయారు చేసి నేను ఒక్కడిని నీ దగ్గరికి రావడం కాదు, కొన్ని వేల మందిని నీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి సులభమైన మార్గాన్ని ప్రజలకు నేను సందేశంగా ఇస్తాను అని ప్రబోధించేటువంటిది గురువాక్కు. అలాగే ఎంతో దూరం నుంచి ఇక్కడికి రావడమే కాదు, నేను చాలా చోట్ల ఎందుకండి ఎవరో ఒక శిశువు ఇంట్లో కార్యక్రమం జరుగుతోంది, అంత దూరం నుంచి రావాలంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, నేను విడితే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం వేరండి, నన్ను చూడగానే పరమాత్మే వచ్చి మాట్లాడేటటువంటి ఆనందం కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటమే నాకు ఆనందం. అందుకని అంత దూరం కారు ప్రయాణమైనా ఇంకో ప్రయాణమైనా తప్పకుండా ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆశీర్వచనం చేసి వస్తానని చెప్పారు. చాలా ఆనందమైనటువంటి విషయం అది. అలాంటి గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. గురువు గారు ఏదో టైం ఇస్తారు, ఆ టైంలో కలిస్తే కలిసినట్టు లేకపోతే లేదు అనేటువంటి గురువులు అది ఉంది ఆ వ్యవస్థ కూడా. కానీ తన జీవితం మొత్తం సేవలోను జ్ఞాన మార్గంలోను ధన మార్గంలోను నడుపుతూ ఇంతమందిని లక్షల మందిని శిష్యులు తయారు చేసి వాళ్ళ వల్ల ధర్మాన్ని ఆచరింపజేసేటువంటి వ్యక్తులుగా మరించి సమాజానికి ఎంతో ఉపకారం చేస్తూ జ్ఞానాన్ని పంచిపెడుతున్నటువంటి సద్గురువులకి పీఠం తరపుని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఈ జ్ఞానార్జనలో మీరు కూడా వారి యొక్క ఆలోచనని అందిపుచ్చుకుని గొప్ప గొప్ప వ్యక్తులుగా మారి సమాజానికి ఉపయోగపడాలని ఇలాంటి సద్గురువులు అనేక కార్యక్రమాలు ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికే చాలా పీఠాలు కట్టి నిమిషం తీరిక లేకుండా ఎక్కడికి వెళితే అక్కడ ఆ పరిసరంలో ఉన్నటువంటి భక్తులందరినీ ఉద్దేశించి తత్వోపదేశం చేసి వాళ్ళని ఆనందంలోకి తీసుకెళ్ళి సుఖదాసించా దుఃఖద దుఃఖనాశనం. కష్టం వచ్చింది స్వామి అని చెప్తే కష్టం ఎల్లకాలం ఉండదమ్మా, ఇది ఈశ్వరవాక్యే. సుఖనాశించ దుఃఖంలో కూడా సుఖాన్ని ఎత్తుకోగలగడమే ధ్యానం అంటే. ధ్యానానికి గొప్ప నిర్వచనం ఏమిటంటే దుఃఖంలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాం. అది ఒక్క గురువు వల్లే అవుతుంది. అందుకని అలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఇక్కడికి రావటం, పీఠం నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతల వారికి నేను తెలియజేస్తున్నాను. చాలా కార్యభారంలో మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి, తెల్లారి పొద్దున్నే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ పీఠం మీద నా మీద వారికి ఉన్నటువంటి ఆప్యాయత పురస్కరించుకుని తప్పకుండా ప్రతి సంవత్సరం 4 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడేవాడిని. స్వామి ఎక్కడున్నారు, మీ కార్యక్రమం ఎలా జరుగుతోంది, మీరు ఎలా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పెడుతున్నారు అని. అయితే ఈ సంవత్సరం నేనే ఈ శివరాత్రికి 5 రోజుల ముందు వచ్చాను. 5 రోజులు. ఇన్ని లక్షల మందికి సమాధానం చెప్పవలసిన నేను ఒక్కడే. అయినప్పటికీ ఖాళీగా లేని ఇక్కడ ఎప్పుడు నిరంతరం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. నైమిసారణ్యంలో మరొక అద్భుతమైన ధామం కట్టాను. 18 అడుగుల కలియుగ దైవమైనటువంటి వెంకటరమణమూర్తి ఆలయం, మొదటి నారాయణ ధామం కట్టాను. రేపు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు దివ్య ప్రతిష్ట. అనేక మంది ఆంధ్రులు
దక్షిణాది వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు అనేక మందికి ఆరాధ్య దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం కనుక వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ ఉంది ఆయన మీద. అలాంటి అపురూపమైన ఆలయం కడితే స్వామిని చూడగానే కొన్ని మనోవికారాలన్నీ పోతాయి. అందుకని సంవత్సరాల కాలం నుంచి కేవలం ఒక 20 రోజులు ఉన్నానేమో వీరపాలెంలో. నేను వారణాసిలోనో గౌహతిలోనో ఎక్కడా సేవలోనే ఉన్నాను. ఎక్కడున్నా ఒక్క నిమిషం ఖాళీగా లేదు. అందుకని ప్రత్యేకించి కలవలేకపోయాను. మన 9వ తారీఖు సభకి విధిగా వెళ్ళాలి. వారి సభ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక సాకిరేవు దినపత్రిక సంపాదకుడు. ఉతకడం అంటే చాలా ఇష్టం నాకు. ప్రజలు మారే వరకు ఉతకాలి, లేకపోతే రాగి పాత్ర కూడా తోలు వదిలేస్తే తెల్లారి మాలిన్యం పడుతుంది. ఎంత తత్వం చెప్పినా మనసు కూడా అలాంటిది, మళ్ళీ ఆలోచన కేసి పరిగెడుతూ ఉంటుంది. దానికి ఉపన్యాసం అనే దాంతో తోమ కలిగిందండి మళ్ళీ తలతలా మెరుస్తూ ఉంటుంది. ఈ మరుపులన్నింటికి మంచి మందు ఏమిటి అంటే తత్వోపదేశం, మంత్రోపదేశం. మంచి అవకాశాన్ని మీకు సద్గురువులు అనుగ్రహించారు. రావాలనుకున్నాను కానీ ఫిబ్రవరి 9-10 తారీఖులో 2-3 సార్లు ఫోన్ చేసినప్పటికీ నాకు అదే రోజు స్వామివారి విగ్రహాన్ని లోపల పెట్టేటువంటి సమయం. అందుకని ఇంకా కదలేని పరిస్థితుల్లో యూపీలో ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే తప్పకుండా వచ్చి ఉండేవాడిని. అందుకే మరోసారి సభాముఖంగా వారితో కూడా చెప్తున్నాను, ఆయనకంటే ఆప్తులు కానీ వారికంటే ఇదైనటువంటి వ్యక్తి కానీ నాకు వేరే ఇంకెవరూ లేరు. కాబట్టి ఆ కార్యక్రమానికి రాలేకపోయిన ఆయన గొప్ప మనసు ఏమిటంటే శివరాత్రి కార్యక్రమం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. వ్యత్యాసం చూడండి. ఈవేళ కొద్దిపాటి గౌరవం ఎవరికైనా తక్కువగా ఉంటేనే మన వాడికి వెంకటేశ్వరా మనం వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నది. ఆయన కార్యక్రమం ఎప్పుడో తెలుసుకోమని ప్రత్యేకంగా కబురు చేసి నేను వస్తున్నానని చెప్పటం ఆయన యొక్క గొప్ప మనస్సుకి నిదర్శనం. అలాగే ఇక్కడికి ఆయన రావటం భగవంతుడి ఇచ్చిన వరం. పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా మాట్లాడగలగటం, బాధను కూడా అధిగమించగలగటం ఎన్నో జన్మల సుకృతం సాధన ఉంటే కానీ అది సాధ్యం కాదు. అలాంటి సద్గురువుకి శిష్యులు అందరూ అనేక మంది ఇక్కడ ఉండటం, వారిని ఇక్కడికి వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ దగ్గరగా సందేశాలు వినొచ్చని మేము కూడా తప్పకుండా రమ్మని చెప్తాం. ఆయన కూడా అంతాప్యాయతగా వచ్చారు. వారి యొక్క అనుగ్రహ భాషను విన్నటువంటి దాన్ని ఈ చెవిలో విని చెవితో వదిలేయకుండా దాని మెదడులో ఉండి చిప్పు వరకు పట్టుకెడితే కొంతకాలం దాని యాక్టివేషన్ మనమే పనిచేస్తుంది, దిశానిర్దేశం జరుగుతుంది. ఆ రకంగా మీరందరూ తేజవంతమైనటువంటి వ్యక్తులుగా జ్ఞాన స్వరూపంగా వెలుగొందాలని కోరుకుంటూ ఒక మంచి అవకాశంగా ఈరోజు మీ అందరితోటి సంభాషించేటువంటి అవకాశకరమైన గురువుగారి సన్నిధానంలో ఆనందంగా భావిస్తూ సర్వేజన సుఖినో. సాధారణంగా అనుకుంటూ ఉంటాం, గురువు అనేవాడు ఎప్పుడు కూడా మన నుంచి ఒక చిన్న మార్పుని కోరుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తూ గురువు గారి మాటతోటి ఒక చిన్న మార్పు ఎవరిలో కనబడితే అది వారి విజయం. అది ఆకాంక్షిస్తూ ఉంటారు మన నుంచి. కాబట్టి వారు చెప్పే ప్రతి మాట అక్షర అమూల్యమైనటువంటిది. దాన్ని మనం క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో కాదు, చాలా చక్కటి జీవన విధానంలో మన జీవితాన్ని శోభాయమానం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చక్కటి సందేశాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి దౌర్బల ప్రభాకర్ శర్మ గారు, గురువు గారు అర్జెంట్గా వెళ్ళవలసి ఉంది. అయితే ఒక 2 మాటలు నేను మాట్లాడదామని, వారు వచ్చేటువంటి సమయంలో నేను కూడా వస్తానని చెప్పి వారు వచ్చి వారి గురించి ఒక 2 మాటలు శివరాత్రి గురించి లఘువుగా వారికి అవకాశం ఉంటుంది. ముందుగా దౌర్బల ప్రభాకర్ శర్మ గారు వారి గురించి మనందరికీ సుపరిచితులు, తెలుసున్నటువంటి విషయం. సంస్కృత నిఘంటువు అని ఇందాక ఒక మాట చెప్పాను నేను. సంస్కృతాన్ని అవపోసన పట్టినటువంటి మహానుభావులైన ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్య ప్రదానోద్యత
या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषा द्युसदां सदा विजयताम् आचन्द्र तारारुणम् रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षि रत्नाढ्यां वन्दे भारतमातरम् वन्दे भारतमातरम् स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशं सुधासद्र्यग्दृग्भ्याम् अनितविनयिच्छात्रनिकरं मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितं निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां అందరూ అనండి నాతో పాటు గురుర్బ్రహ్మా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకః కర్మయోగి నిత్య దేవతాయోగి ఏకః మహానుభావः యత్ర పాదం స్థాపయతి తత్ర దేవాలయస్య ఉద్భవः భవతి ఆవిర్భావः భవతి యత్ర పుణ్యం చింతయతి తత్ర ధర్మస్య ప్రచారः భవతి. ఏకः తాదృశः నిత్యయోగి వర్తతే అత్ర. ఏవమేవ పిఠాపురం ఇత్యుక్తే ఏవ గురుస్థానం, పీఠికాపురం ఇత్యుక్తే ఏవ గురుస్థానం. తాదృశः గురుస్థానే యః కశ్చిదపి గురురేవ భవతి. అతः ఏకం గురుస్థానం ఏతత్. అతः అహం అద్య 10 శివాలయానాం దర్శనం కర్తుం ఆగతः. కింటు అత్ర ఆగమనానంతరం ప్రత్యక్ష శివాలయ దర్శనం నాస్తి. అత్ర ప్రత్యక్ష శివం పశ్యామి, ప్రత్యక్ష యోగీశ్వరం శివం పశ్యామి. అతः ఉభయమపి ఏకం స్వరూపమితి వర్తతే. అత్ర అస్మాకం మనసి శివాలये ఆగమనానంతరం సర్వేపి వయం శివపూజాం కుర్మః. శివపూజా సమయే యదా ప్రారంభే వయం సర్వేపి ఆరంభం కృత్వా సంకల్పం కుర్మః. సంకల్ప సమయే తత్ర మహాన్యాస పఠనం కుర్వంతి. మహాన్యాస పఠనే అస్మాకం శరీరే అవయవేషు సర్వత్ర శివః ఆవిర్భవతి, శివరూపం భవతి. సారూప్యం తవ పూజనే, పూజా సంకల్పः యదా భవతి తదా సారూప్యం భవతి. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. యదా వయం శివ మహాదేవ ఏకవారం వదంతు హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, హర హర మహాదేవ ఇతి యదా వయం వదామః తదా శివ సామీప్య ముక్తిర్భవతి. యదా అత్ర పశ్యామः ఏతత్ సర్వం శివలోకः కైలాసः. సర్వత్రాపి శివభక్తాः సంతి. యత్ర సర్వత్రాపి భక్తాः సంతి సహ లోకः శివలోకः. అతः
శివలోకం పశ్యామः కైలాసం ఆగతాः అత్ర శివः వర్తతే నంది వర్తతే అథవా శివः अस्ति నంది अस्ति కః నంది కః శివः కః పార్వతీ కః పరమేశ్వరः इति ज्ञानं नास्ति सर्वं शिवमयं जगत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः इति वयं चिन्तयामः तत्र गुरुर्ब्रह्मा इत्युक्ते ब्रह्मा सृष्टिकर्ता मातापि सृष्टिकर्त्री अतः माता प्रथम गुरुः एवं गुरुर्विष्णुः इत्युक्ते विष्णुः प्रजारक्षकः पोषकः अतः विष्णुः किं भवति इत्युक्ते మీకు తెలుగులో అర్థం అవుతుందని చెప్తున్నారు నేను తెలుగులో చెప్తే చాలా ఆలస్యం అవుతుంది మీకు అర్థమవుతుందా అర్థమైతే శివ అనండి అర్థమవుతుందా శివ శివ కాబట్టి మీకు అర్థం కావాలనేదే నేను తెలుగులో మాట్లాడడం లేదు నేను మాట్లాడేదంతా మీకు తెలుగే ఒక్క భాష అన్ని భాషలుగా మారింది సంస్కృతం కానీ తెలుగు కానీ అన్ని భాషలకు మూలం కేవలం సంస్కృత భాష ఇది ఏనాడు మనం గుర్తిస్తామో ఆనాడు మనము నిజంగా భారతీయులమవుతాం భా అంటే జ్ఞానం భా అంటే కర్మ కర్మను మనం ఇక్కడ చూస్తున్నాము కర్మ ఆచరణ మనం చేయడం లేదు వారిలాగా నిత్యము ప్రతి క్షణము మనం కర్మాచరణం చేసినట్టయితే మనము నిత్య యోగులమవుతాము కర్మయోగులమవుతాము నిరంతరం జ్ఞాన రూపంగా తనను తాను అంతటా ఆత్మస్వరూపంగా భావిస్తూ అందరిలో ఆత్మను చూస్తూ ఉండేటువంటి స్వరూపం ఇక్కడ చూస్తున్నాం అంతటా కూడా దేవతా స్వరూపమే తప్ప ఇంకొకటి లేదు అని ఎక్కడ చూచినా ఒక దేవతను ఇక్కడ గమనిస్తాము ఎక్కడ చూచినా ఆత్మస్వరూపం అని అనిపిస్తాం కాబట్టి రెండిటికి కూడా భేదము లేదు అతః సంస్కృతం అపి తెలుగు భాష అపి భిన్నా నాస్తి ఏవం దేవః భిన్నః నాస్తి గురుర్ విష్ణు ఇత్యుక్తే పితా పితా సర్వోపి మమ మాతా విష్ణు మమ మాతా గురుః మమ పితాపి గురుః ప్రథమ గురుః మాతా ద్వితీయ గురుః పితా తృతీయ గురుః అస్మాకం పురోహితః అస్మాకం దేవాలయే అర్చకः अस्माकं मार्गदर्शकः अस्माकं महनीयः पुरुषोत्तमः एषः अपि पुरुषोत्तमः एतादृश आचार्यः अस्माकं कुटुम्बे भागः भवतु यदि कुटुम्बे भागः गुरुः नास्ति यदि कुटुम्बे आचार्यः भागः नास्ति तत् दुष्टकुटुम्बं भवति उत्तमकुटुम्बं मातृपूजकं कुटुम्बम् उत्तमकुटुम्बकं पितृपूजकं कुटुम्बम् उत्तमकुटुम्बम् आचार्य पूजकं कुटुम्बम् उत्तम कुटुम्बम् अतिथि पूजकं कुटुम्बम् उत्तम कुटुम्बम् अपूजकं कुटुम्बं नरकम् अतः वयं नरकम् इच्छामः वा स्वर्गम् इच्छामः वा स्वर्गं नरकं स्वर्गः स्वर्गः इत्युक्ते अत्रैव स्वर्गः अतः एतादृशम् అవకాశం నేను ఎక్కువగా చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే గురువులు చెప్పిన మార్గంలో నడవడమే నాకు ఒక ప్రధానమైనటువంటి తప్ప నాకు మాట్లాడడం అనేది తెలియదు కానీ మాట్లాడడం అనేది ఎందుకు అంటే ఆచరణకు అనుకూలంగా ఉండడం అనేటువంటిదే మాటలకు ప్రభావం ఉండాలి భారతీయ సంస్కృతిలో ఋషులను మనం గౌరవిస్తాం ఆ ఋషులను అందరినీ కూడా ఎందుకు గౌరవిస్తాం వాళ్ళు ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఋషులెవరు సన్యాసులు కాదు ఋషులెవరు పీఠాధిపతులు కాదు ఋషులు కేవలం ఒక గుహలో ఉండేటువంటి వాళ్ళు అలా గుహలో ఉండేటువంటి వాళ్ళు తమ కోసము తాము సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు తమ ఇంటికి వచ్చిన అతిథులను అభ్యాగతులను గౌరవించేవాళ్ళు తాము తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా శిష్యులకు ఉపదేశం చేశారు అదే ఇప్పుడు మహాగ్రంథాలుగా ఇప్పుడు మారాయి కాబట్టి ఒక వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని మనం వ్యాపారం చేసుకుంటాము ఒక భాగవతాన్ని వ్యాపారం చేసుకుంటాము ఒక రామాయణాన్ని వ్యాపారం చేసుకుంటాము కానీ ఆచరణమే రామాయణానికి ప్రాధాన్యము భాగవతాన్ని వినిపించడం ఎందుకంటే ఆచరణ కోసమే భాగవతాన్ని వినిపించడం అదే విధంగా భారతాన్ని వినిపించడం కూడా అందుకోసమే కాబట్టి మన చరిత్ర గ్రంథాలు ఈ మూడు
కాబట్టి రామాయణ భారత భాగవతాలను ప్రతి ఇంటిలో మనము పఠించి మన పిల్లలకు అది లేకుండా భోజనం పెట్టకుండా మీరంతా కూడా శుద్ధ సంకల్పం చేయాలి. రామాయణం, భాగవతం, భారతం, అదేవిధంగా శివ పురాణం, విష్ణు పురాణం, ఏదో ఒక పురాణం, నైమిషారణ్యంలో వారు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారని ఇంతకుముందు చెప్పారు కదా. ఋషుల యొక్క స్థాపన జరుగుతోంది. ఇక్కడ ఋషులను స్థాపించారు, యోగులను స్థాపించారు. అలాగే మనను ఉద్ధరించేటువంటి ప్రత్యక్షంగా ఇటీవల ఆధునికంగా ఉండేటువంటి ఋషులను మన ఈ ప్రదేశంలో స్థాపించి ఈ ప్రదేశాన్ని నైమిషారణ్యంగా చేశారు మన గురువులు. అదేవిధంగా ఇప్పుడు నైమిషారణ్యంలో ఋషులను మరచినప్పుడు, అలాగే సమాజం అంతా కూడా స్వార్థ పరవశమవుతున్నప్పుడు అలాంటివి జరగకూడదు అనేటువంటి ఆలోచన చేత వారు ఋషులను స్మరించడం కోసమే నైమిషారణ్యానికి వెళ్ళాలి. ఒక శౌనకాది మహర్షులను స్మరించడానికి మనం నైమిషారణ్యానికి వెళ్ళాలి. ఒక సూత మహామునిని స్మరించడం కోసం మనము నైమిషారణ్యానికి వెళ్ళాలి అనే సంకల్పం చేత రేపు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజులు ఒక మహాయజ్ఞాన్ని వారు సంకల్పిస్తున్నారు. అలాంటి యజ్ఞంలో మనస వాచ సర్వ విధాలుగా మనం పాల్గొనాలి. ఋషులను స్మరించకుండా రోజు భోజనం చేయకూడదు, దేవతలను స్మరించకుండా భోజనం చేయకూడదు, పురాణాలు పఠించకుండా మనము భోజనం చేయకూడదు అనే నియమాలను మాత, తల్లిని, తండ్రిని, గురువును, ఆచార్యుణ్ణి నమస్కరించకుండా భోజనం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా శివస్వరూపులే కాబట్టి గురువు శివుడే. విష్ణు గురువు యొక్క జ్ఞానానికి అవతారాలు 4 ఉంటాయి. విష్ణువు ధర్మావతారం, వారు ధర్మావతారంగా 10 అవతారాలు ఎత్తారు, 15 అవతారాలు ఎత్తారు. అనేక చోట్లలో శివాలయాలు ఎక్కడెక్కడైతే వారు నిర్మించారో అదంతా వారి అవతారమే, వారి స్వరూపమే, వారి సంకల్పమే. అదేవిధంగా శివుడికి కూడా 4 అవతారాలు ఉన్నాయి. కృతయుగంలో దక్షిణామూర్తి, త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారు, ద్వాపర యుగంలో వ్యాసుల వారు, కలియుగంలో ఆచార్య శంకరులు. వారి సంప్రదాయాన్ని, అద్వైతాన్ని అంతటా ప్రతిష్టాపన చేస్తున్నటువంటి వారు కాబట్టి అద్వైత మతాన్ని స్థాపన చేసేటువంటి ప్రతి వారు కూడా మన గురువు. అలాంటి గురువును చూస్తున్నాము, అలాంటి కర్మయోగిని చూస్తున్నాము, జ్ఞానయోగిని చూస్తున్నాము. మధ్యలో నా మాటలు ఎందుకు? జై శ్రీరామ్, జై గురుదేవ. సంస్కృత భాషను అద్భుతంగా మనందరికి అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ మన కోరిక మీద తెలుగును కూడా చూపించి, ఎప్పుడైనా భాష మనకు అర్థమైతే, ఒక భావం మనకు అర్థమైతే ఆనందంగానే ఆచరణాత్మకంగా ఉంటుందనే ఉద్దేశంలో వారిని మేము కోరడం జరిగింది. ధన్యవాదాలు వారికి. ఇక గురువు గారి దివ్య సందేశం అందరం కరతాళ ధ్వనులతో మనందరం ఎదురు చూస్తున్నాం కాబట్టి గురువు గారిని మాట్లాడమని కోరుకుంటూ కార్యక్రమం పెడుతున్నాం. పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పుణ్యకాలంలో దేవతామూర్తుల అనుగ్రహంతో ఈనాడు మనమందరం ఇక్కడ సమావేశం కాగలిగాము. అదంతా కూడా ఆ పుణ్యమూర్తుల ఆశీస్సులు. ఈ రోజు ఈ చక్కని అవకాశం నా బాల్యమిత్రులు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ వెంకటరమణ శాస్త్రి గారు, మరి ప్రభాకర్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ చక్కని ఆధ్యాత్మిక సదస్సును మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆధ్యాత్మికత ఈనాటి సమాజానికి ఎంతో అవసరము. ఎందువల్ల అన్నప్పుడు నేటి సమాజంలో మానవ జీవన విధానంలో అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి మానసిక వ్యవస్థలు మన అందరిలో ఏర్పడి ఉన్నాయి. అందులో ఆ ఏర్పడినటువంటి ఆ ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఆలోచనలతో మన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలు ఎన్నో ఏర్పడుతున్నాయి. వాటికి అనుగుణ్యంగా మన జీవన వ్యవస్థ నడుస్తుంది. ఆ నడిచేటువంటి ఆ వ్యవస్థలో మన మనసులో అనేక ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలతో మనసు ఇప్పుడు కూడా ప్రతిరోజు, ప్రతి లిప్త, ప్రతి క్షణం కూడా మానసికమైనటువంటి అశాంతి, అలజడి, అసహనము, కష్టం, నష్టం, దుఃఖం, బాధ అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు ఏర్పడి మన జీవన వ్యవస్థలో ఎన్నో సంక్షోభాలు
ఏర్పడుతున్నాయి. ఆ విధంగా ఆ సంక్షోభాల నుండి ఉపశమనం కలిగించు స్వామి అని చెప్పి మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి వారు ఆయా భగవత ఆలయాలను దర్శించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క మానసిక ఉద్రేకాన్ని నివారింపజేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకి ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి ప్రదేశం ఈరోజు ఇలా మారింది అన్నట్లయితే దీని వెనుకున్నటువంటి చరిత్ర ఒక్కసారి విశ్లేషించుకోవాలి. నా చిన్నప్పుడు నా బాల్యంలో ఈ ప్రదేశం ఎలా ఉండేది అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ గ్రామస్తులందరికీ. ఈ ప్రదేశాన్ని ఒక పుణ్యక్షేత్రంగా మార్చగలిగి అటువంటి ఆ పుణ్యక్షేత్రంలో అనేక మంది దేవతామూర్తుల యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు, అనేక మంది దశావతారాల రూపంలో ఆ అద్భుతమైనటువంటి శక్తి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు అన్నట్లయితే అదంతా కూడా ఎంతో ఒక కష్టమైనటువంటి పనిని, అసాధ్యమైనటువంటి పనిని సాధ్యం చేసినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ పూజ్యులు గౌరవనీయులు నా బాల్యమిత్రులు బ్రహ్మశ్రీ వెంకటరమణ శాస్త్రి గారు. మరి ఈ విధంగా ఈరోజు మనం ఎంతమంది వచ్చి కూర్చొని ఆ భగవంతుని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకుని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు మనం వింటున్నామంటే వెనుక ఉన్నటువంటి కష్టాన్ని ఒక్కసారి మనం విశ్లేషించుకోవాలి. ఇది సామాన్యమైనటువంటి భూమిని ఈరోజు ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా మార్చడం అంటే సామాన్య విషయం కాదు. అదంతా దాని వెనుకున్నటువంటి చరిత్ర, కష్టము, ఎంతో శ్రమ వచ్చి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఎన్నో శ్రమలను దాటుకుంటూ ఎంతో కష్టపడి ఈ ప్రదేశాన్ని ఈ పవిత్ర క్షేత్రంగా మార్చి మనకు ఈ చక్కని ఈ కుగ్రామమైనటువంటి వీరంపల్లిలో ఈ విధంగా ఈ చక్కని నిర్మాణం జరిగింది అన్నట్లయితే అది భగవత్ సంకల్పము, అమ్మవారి యొక్క ఆశీస్సులు పూర్తి పరిపూర్ణంగా వెంకటరమణ శాస్త్రి గారిపై ఉండబట్టి ఆ కార్యసిద్ధి వారు చేయగలిగారు కనుక ఈరోజు మనం అందరం వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ మనం జరుపుకొని మానసిక ఆనందం పొందగలుగుతున్నాం, మనోశక్తి పొందగలుగుతున్నాం. మన యొక్క జీవన వ్యవస్థలో ప్రతి అడుగులో ఉండేటువంటి కష్ట నష్టాలను తొలగించుకొని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందే అవకాశం మనకి ఏర్పడింది. మరి ఇక్కడే కాదు కదా, అనేక చోట్ల నిర్మిస్తున్నారు, అనేక చోట్ల అనేక శివాలయాలు నిర్మించారు, అనేక చోట్ల అది లెక్కలేనటువంటివి. అవన్నీ ఎలా జరుగుతున్నాయి? కారణం వెనకాల ఒక అద్భుతమైనటువంటి శక్తి నడిపించబట్టి ఆయన ఆ శ్రమ అది భగవంతుడు తనకు ప్రసాదించారు. ఆ శ్రమను తను ఓర్చి తను ఆ సంకల్పాన్ని సిద్ధింపజేసి ప్రజానీకానికి, మానవాళికి ఒక అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు వారి దగ్గర చేర్చి వారికి ఒక చక్కని జీవన వ్యవస్థ ఏర్పడాలి, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు ఏర్పడాలి అనేటువంటి చక్కని నిర్మాణాలకు వారు ఆ భగవంతుడు కల్పించినటువంటి సంకల్పాన్ని కార్యరూపం దాల్చడం జరుగుతుంది. మరి నైమిసారణ్యంలో, కాశీలో ఈ చక్కని నిర్మాణాలు జరిగాయి. మరి ఇవన్నీ కూడా నైమిసారణ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి సప్త ఋషుల యొక్క, మహర్షుల యొక్క అద్భుతమైనటువంటి ఆ శక్తి ఆ ప్రదేశంలో ప్రసరింపజేసి ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని మార్చి ఆ ప్రదేశాన్ని ఒక మంచి అద్భుతమైనటువంటి ఆలయాలు అక్కడ నిర్మిస్తున్నారు. మరి ఇదంతా కూడా భగవత్ సంకల్పం ఉండబట్టే మనం ఆ కార్యకలాపాలు సాగించగలుగుతున్నాం. భగవత్ సంకల్పం లేకపోతే మనం ఏదీ చేయలేము. కాబట్టి భగవంతుడు మనకి ఆశీస్సు రూపంలో ఆ సంకల్పాన్ని కల్పిస్తున్నాడు, మన చేత ఆ పనులు చేయిస్తున్నాడు అంటే అది భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ఉండబట్టి అది చేయగలుగుతున్నాం. మనం కూడా అటువంటి భగవత్ తత్వాన్ని మన జీవన తత్వంలో అలవరుచుకోవాలి. మనం సాధారణంగా గురువుల దగ్గర, పీఠాధిపతుల దగ్గర, స్వామీజీల దగ్గర మనం వెళ్ళేటువంటి కోరికల గురించి, మనకు ఉన్నటువంటి తాపత్రయాల గురించి, మన కష్టాలు, మన బాధలు, సమస్యలు తొలగింప చేస్తారు అనేటువంటి ఒక లక్ష్యం, ఒక భ్రాంతి జన్యమైనటువంటి భావం మనలో ఏర్పరచుకొని వారి సన్నిధానానికి వెళుతున్నాం.
వారి యొక్క భక్తి భావాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క లక్ష్యాన్ని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క త్యాగాన్ని బట్టి ఆ యొక్క సద్గురువర్యులు, ఆ యొక్క స్వామీజీలు, ఆ పీఠాధిపతులు వారికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారిపై ప్రసరింపజేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిని వారిలో కలిగిస్తున్నారు. ఆ కలిగించబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారు పొందగలుగుతున్నారు. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడం చేత వారికి ఆ కార్యక్రమాలు, ఆ కార్యకలాపాలన్నీ సిద్ధింపజేసుకోవడం ద్వారా ఆ సద్గురు యందు, ఆ పీఠాధిపతి యందు, ఆ స్వామీజీ యందు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నారు, భక్తిభావాన్ని ఏర్పరచుకుంటున్నారు. వారు ఆ చక్కని జీవన విధానం సాగిస్తున్నారు. కనుక ఆ భక్తి తత్వం మనలో ఏర్పరచుకుంటే ఎన్నో విజయాలు మన యొక్క జీవన తత్వంలో సాగించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఈనాటి సమాజంలో భక్తి తత్వం క్రమేపీ వృద్ధి చెందడానికి భగవతాలయాలు మనం దర్శించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మనలో ఆ భక్తి భావం ఏర్పడుతుంది, భక్తి తత్వం ఏర్పడుతుంది. ఆ భక్తి తత్వం చేత ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి భక్తి తత్వం ద్వారా మనకి ఆ విశ్వాసం మనలో బలీయంగా మారుతుంది. ఆ విశ్వాసం చేత లక్ష్యం ఏర్పడుతుంది, గురి ఏర్పడుతుంది. ఆ లక్ష్యం చేత మన జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం చేత మనలో ఉండేటువంటి దైవత్వాన్ని అన్వేషణ చేస్తున్నాం. ఆ అన్వేషణలోనే మన వేదాల్లో చెప్పబడింది, తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఆ తత్వ అన్వేషణే తత్వమసి. ఆ తత్వ అన్వేషణలో ఆత్మను దర్శిస్తున్నాం. ఆ ఆత్మను దర్శించడం ద్వారా ఆ ఆత్మలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యమైనటువంటి శక్తి పరమాత్మ. అంటే ఈ జీవాత్మలో ఎవరు నిక్షిప్తమై నిగూఢంగా ఉన్నారు అన్నట్లయితే ఆ పరమాత్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది. ఆ పరమాత్మ యొక్క శక్తి ఏ విధంగా ఉంది? జ్ఞానం రూపంలో ఉంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నారు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు అన్నట్లయితే మనలో ఉండేటువంటి పరమాత్మే. ఆ పరమాత్మే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నాం. ఆ నేనటువంటి స్వరూపమే మనలో ఉండేటువంటి ఓంకార స్వరూపము. ఆ ఓంకార స్వరూపమే అకార ఉకార మకారముల యొక్క కలయిక ఓంకారము. ఆ ఓంకారం మన భౌతిక భాషలో మనం మాట్లాడుకున్నట్లయితే శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము, మూడు తత్వాల యొక్క కలయిక ఓంకార స్వరూపము. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. నేననేటువంటి ఆ పరమాత్మ మనలోనే ఉన్నారు. ఆ నేననేటువంటి ఆ పరమాత్మకు మనం వేరు వేరు మతాల్లో వేరు వేరు ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలతో మనం ఆ భగవంతుడిని వేరు వేరు పేర్లతో మనం పిలుచుకుంటున్నాం, వేరు వేరు నామాలతో ధ్యానిస్తున్నాం, వేరు వేరు నామాలతో ప్రార్థిస్తున్నాం. కాబట్టి భగవతత్వం అనేటువంటిది మనలో నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం దర్శించడానికి ప్రజ్ఞానం బ్రహ్మగా మారాలి. ఆ ప్రజ్ఞానం బ్రహ్మలో మారగలిగినప్పుడు మనలో ఉండేటువంటి తత్వం, ఆ భగవంతుడి యొక్క తత్వం మనకు తెలియబడుతుంది. మరి ఆ తాత్విక అన్వేషణే తత్వమసి అని చెప్తుంది మన వేదవాంగ్మయంలో. అంచేత ఆ తత్వాన్ని అన్వేషించడానికి మన ఆధ్యాత్మిక బాట నేర్చుకోవాలి. ఆ చిన్నారి ఆ అడుగులు వేస్తూ తల్లి చెప్పినటువంటి ఆ బాటలో అడుగులు వేస్తూ ఏ విధంగా అయితే నడక నేర్చుకుంటుందో అదే విధంగా మనం ఆధ్యాత్మిక బాట మనం నేర్చుకోగలిగినట్లయితే మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క ఉన్నత శిఖరాలకు మనం చేరగలిగే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ఉన్నత శిఖరాలు చేరగలిగినప్పుడు మనలో ఉండేటువంటి ఆధ్యాత్మికత మనలో జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞాన చక్షువుల చేత మనలో ఉండేటువంటి అహం బ్రహ్మస్మి అనేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అని చెప్పి ప్రశ్నించుకుంటే మనకి ఏది కనిపించదు. సూర్యుడిని మనం చూడాలి అన్నట్లయితే సూర్యుడి యొక్క పూర్తి స్థాయి తేజస్సుని మన కళ్ళు దర్శించలేవు. ఆ విధంగా మనం భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం దర్శించాలి అన్నట్లయితే దానికి తగ్గ స్థాయి కలిగినటువంటి నేత్రాలు మనకు అవసరం. ఆ విధమైనటువంటి ఆ జ్ఞాన చక్షువులు మనలో ఏర్పరచుకున్నట్లయితే మనలో ఉన్న
నేననేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శించవచ్చు. ఆ నేననేటువంటి ఆ బ్రహ్మస్వరూపం మనలో ఉంది, ఆ సృష్టిలో నిండి ఉంది. ఆ దైవ స్వరూపమైనటువంటి అన్ని స్వరూపాల్లో కూడా ఆ నేననేటువంటి స్వరూపం, ఆ భగవంతుని యొక్క స్వరూపం నిండి ఉన్నది. అటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే మొట్టమొదటి మెట్టు ఏది అన్నప్పుడు భక్తి తత్వము. మన శ్రీరామచంద్రమూర్తి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మరి భక్త రామదాస్ వారు భక్తి మార్గంలో దర్శించి ఆ శ్రీరాములు వారిని ప్రత్యక్షపరుచుకున్నారు వారి యొక్క చక్షువుల్లో, జ్ఞాన చక్షువుల చేత. మరి ఆ విధంగా మనం భక్తి తత్వం చేత మనం ఆ యొక్క భగవంతుడిని మనం దర్శింప చేసుకోగలిగినట్లయితే మనలోనే ఆ భగవతాలయం ఏర్పడుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి ఆ యొక్క జీవుడు బ్రహ్మస్వరూపిగా ఉండి ఈ దేహం ఒక దేవాలయంగా పరిణామం చెంది మనం ఒక మానవతా దేవాలయం కింద తెలియపరచబడుతున్నాం. అంచది పీఠ యొక్క తత్వంలో మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే అనేటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. కాబట్టి మన యొక్క దైనందిన జీవన విధానం భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా, ఆహ్లాదంగా మన మనుగడలో మనం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో మన జీవితాన్ని ఆయుష్ రూపంతో, ఆరోగ్యంతో మనుగడ సాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందరికీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, తాపత్రయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మనందరికీ. సామాన్యుడు మొదలుకొని అవతారి వరకు అందరికీ ఉన్నాయి బాధలు. శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క జీవిత చరిత్ర విశ్లేషించుకుంటే ఆయన అవతార రూపంలో ఆయన పడ్డటువంటి కష్టాలు, బాధలు ఏది ఉన్నప్పటికీ ఆ కష్టంలో భగవంతుడిని అన్వేషించి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మానవాడికి అనుభవ రూపంలో మానవరూపిగా ఉండి అవతారిగా ఉండి అది అద్భుతమైనటువంటి ఆ జ్ఞానోదయాన్ని ఆనాటి కాలంలో ప్రబోధించడం జరిగింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ చైతన్య స్థితిని కలిగించి మానవాళిలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని ఏ విధంగా దర్శించవచ్చు అనేటువంటి చక్కని భాష్యాన్ని వారు అనుభవ రూపంలో తెలియజేశారు. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క చరిత్రను మనం రామాయణంను ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి చదివినట్లయితే మన జీవిత చరిత్రను దానికి అన్వయించుకొని మనం కూడా ఆ బాటలో ప్రయాణం చేస్తే మన కష్టం ఏ పాటిది అనేది ప్రశ్న ఉద్భవిస్తుంది. అప్పుడు మనకు ఆ కష్టం భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత, ఆశీస్సుల చేత తొలగింపబడుతుంది. అప్పుడు మనం చక్కని జీవితాన్ని గడపగలుగుతాం. అంచన కష్టంలోనే భగవంతుడు ఉన్నాడు, కష్టములు పడకుండా గాంచలేరవు బ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు తత్వవేత్త. ఆ కష్టంలో భగవంతుడిని అన్వేషించుకోవచ్చు. అంటే మనకు కష్టం వచ్చిందంటే భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షించబట్టే మన కష్టం గురించి తెలియబడింది. ఆ కష్టంలో భగవంతుడు తెలియబడుతున్నాడు. అంచేత మనం గౌరవనీయులు బ్రహ్మశ్రీ వెంకటరమణ శాస్త్రి గారు వారు నిత్యం కష్టపడుతున్నారు. ఆ భగవంతుని అన్వేషణ చేస్తూ కష్టపడుతూ ఆ సంకల్పం ఆ భగవంతుని కల్పించి అక్కడ ఒక ఆలయం నిర్మించాలి, అక్కడ తత్వాన్ని, భక్తి తత్వాన్ని ప్రతిష్ఠింప చేయాలి, అక్కడ ఒక సమాజంలో ఒక చక్కని భక్తి మార్గం ఏర్పడాలి అనేటువంటి ఒక సంకల్పం కల్పించబట్టి ఆయనలో ఆ సంకల్పాన్ని అనుగుణ్యంగా ఆయన స్పందించి దానికి అనుగుణ్యంగా ఆయా నిర్మాణాలు చేయగలుగుతున్నారు. అంటే అదంతా కూడా భగవత్ సంకల్పం. కాబట్టి మనం అటువంటి భగవత్ సంకల్పాన్ని మనం పొందగలిగినట్లయితే మన జీవన వ్యవస్థలో కూడా ఈ కష్టాలన్నింటి తొలగింపబడతాయి. భగవత్ స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆశీస్సు రూపంలో మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. మరి ఆ విధంగా మన యొక్క జీవన వ్యవస్థలో ఉన్నటువంటి జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి, ఆరోగ్య రూపంలో, ఆయుష్ రూపంలో. కాబట్టి మనకు వచ్చినటువంటి కష్టాన్ని అధిగమించడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి అనే ప్రశ్న మనందరికీ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఆ ప్రశ్నే ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక బాట. ఆ బాటలో ప్రయాణం చేస్తే
మనకు ఈ కష్టాన్ని తొలగించుకోవచ్చు, ఈ బాటను తొలగించుకోవచ్చు. ఆ బాటలో ప్రయాణం చేస్తే మనం ఆ గమ్యం చేరుకోవచ్చు. ఆ గమ్యంలో కనిపించేటువంటి అనేక వస్తువులు మనకి చూసి ఆనందించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం ఆ యొక్క ఆనందం మానవత్వంగా ఉంది, ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది. కాబట్టి మనం మానవత్వపు విలువలతో మనుగడ సాగిస్తే ఈశ్వరత్వం మనలోనే తెలియబడుతుంది. కాబట్టి భౌతికంగా మానవత్వంగా ఉంది, అది అంతర్లీనంగా ఆ పరమాత్మ యొక్క శక్తి ఈశ్వరత్వంగా తెలియపరచబడుతుంది. కాబట్టి ఒక అద్దం ముందు నుంచున్నప్పుడు మన బింబం ప్రతిబింబ రూపంలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా ఆ ఈశ్వరత్వం ప్రతిబింబ రూపంలో మానవత్వ రూపంగా భౌతికవాదంలో మనకు తెలియబడుతుంది. కాబట్టి మన అందరిలో కూడా ఆ మానవత్వపు విలువలు వృద్ధి చెందగలిగినట్లయితే సమాజంలో ఒక చక్కని శాంతి వాతావరణం ఏర్పడుతుంది, చక్కని జీవన వ్యవస్థ ఏర్పడుతుంది. మనందరం కూడా ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞాన తేజస్సుని మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. మరి ఈ విధంగా వారు ఆ బాల్యం నుండి వారికి నాకు ఉన్నటువంటి ఆ సంబంధం ఆ బాంధవ్యం మనందరికీ తెలిసినటువంటిదే. చిన్నప్పుడు ఆ బాల్యంలో ఈ ప్రదేశంలో ఆడుకున్నటువంటి ప్రదేశం ఇది. నేను వెంకటరమణ శాస్త్రి గారు ఆ బాల్యం మిత్రులుగా ఉండి ఆ కాలంలో ఆడుకున్నటువంటి ప్రదేశం ఈరోజు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మారింది అంటే అదంతా కూడా భగవత్ సంకల్పం. ఆ భగవత్ సంకల్పం ఈరోజు ఇక్కడ ఈ వేదికపై కూర్చోబెట్టి ఆ మాటలు ఆ భగవంతుడు అమ్మవారు వారి నోట నా నోట ప్రభాకర్ శర్మ గారి నోట పలికించబట్టి ఆ మాటలు మీ అందరికీ ఆ చక్కని అమృత భాష్యం ప్రసాదింపబడింది. కాబట్టి సంస్కృతం యొక్క అద్భుతమైనటువంటి ఆ భాష మనందరం కూడా దానిపై కూడా కొంత దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్ని భాషలకు మాతృభాష సంస్కృత భాష. ఆ భాష నుండే అందరూ అన్ని భాషలు పుట్టాయి. అటువంటి భాషలు మనం ఈనాటి సమాజంలో కనుమరుగైపోతుంది. ఆ భాష యందు దృష్టి పెట్టలేకపోతున్నాం. కాబట్టి మనం ఈ యొక్క జీవన వ్యవస్థలో మనం ఆ సంస్కృత భాషపై కూడా దృష్టి పెట్టినట్లయితే, ఆ సంస్కృత మాతృభాషను గౌరవించగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆధ్యాత్మిక బాట అర్థం కాబడుతుంది. కనుక ఈ విషయం కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశం చేత ప్రభాకర్ శర్మ గారు ఆ భాషలోనే మాట్లాడేవారు. ఎందుకంటే ఆ భాష యందు మనకు ఆసక్తి కలిగించడానికి, ఆ భాష నేర్చుకోవాలని తపన కలిగించడానికి, మనకు ఆ చక్కని మార్గదర్శకమైనటువంటి అంశాలు తెలియజేయడానికి ఆయన ఆ భాషలో మాట్లాడారు. కాబట్టి మనం ఆ భాష యందు దృష్టి పెట్టి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, ఏ భగవతాలయానికి దర్శించడానికి మనం వెళ్ళినప్పుడు మనం తల్లిదండ్రులుగా మన పిల్లలను కూడా వెంట పెట్టుకుని వెళ్ళినట్లయితే పిల్లల్లో కూడా భక్తిభావం ఏర్పడుతుంది. ఆ భక్తిభావం చేత ఎన్నో సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కరింపబడతాయి, సామాజిక సమస్యలు పరిష్కరింపబడతాయి. మనం ఆ విధంగా మనం కుటుంబం, సమాజం సుఖము, శాంతి, సంతోషంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకోవచ్చు. ఈనాటి సమాజంలో పిల్లల యొక్క బాట వేరుగా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క బాట వేరుగా ఉంటుంది. అది ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో కలహాలకు, విభేదాలకు, సమస్యలకు కారణం కాబడుతుంది. కాబట్టి మనతో పాటు మన పిల్లల్ని కూడా ఆయా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా వెంట పెట్టుకుని తీసుకొని వెళ్ళగలిగినట్లయితే పిల్లలు ఆధ్యాత్మిక భావాలు ఏర్పడతాయి, తల్లిదండ్రుల ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడుతుంది. వృద్ధాప్యంలో మన పిల్లలు మనం గౌరవించడం, క్షేమంగా చూసుకోవడం, ఆనందంగా ఉండేటువంటి స్థితిని మనలో కల్పిస్తుంటారు. ఆ విధంగా మన కుటుంబాల్లో, మన సమాజంలో ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం కలుగుతుంది. మనం పిల్లల్ని కూడా వెంట పెట్టుకొని ఆయా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, ఆయా భగవతాలయాలను దర్శించినప్పుడు మన వెంట మన పిల్లల్ని తీసుకువెళ్ళగలిగితే కలిగేటువంటి లాభం ఎంతో అమోఘం. అదేవిధంగా సమాజంలో ఎంతో మార్పు రాబోతుంది. భక్తిభావమే సమాజాన్ని మార్పు చేయగలుగుతుంది.
ఎన్నో ఉద్రేకాలే ఉన్నాయి సమాజంలో. ప్రపంచం నలుమూలలు ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం ఉంది, అంతర్యుద్ధాలు ఉన్నాయి, కులాలు మతాలు జాతులు రూపంలో విభేదాలు సృష్టించుకుని హింసాత్మక వాతావరణం ఏర్పడి ఉంది. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా మానవాడికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలు సంక్షోభాలు కలిగిస్తున్నాయి. వాటి నుండి మనం రక్షణ పొందాలి అన్నట్లయితే కేవలం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాట మనం నేర్చుకోగలిగినట్లయితే మనందరిలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు మానసికమైనటువంటి మార్పుగా మారి మనందరిలో కూడా ఆ భగవద్పాట ఆ మార్పు కలిగి మన యొక్క జ్ఞానతత్వం వైపు మనందరూ దృష్టి సారించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మానవ జన్మకు మానవ జీవన తత్వానికి దశ దిశ నిర్దేశించేటువంటి దిక్సూచి లాంటిది. కాబట్టి జీవిత నౌకకు జీవిత సాగరంలో ప్రయాణం చేసేటువంటి ఈ జీవిత నౌకకు దిక్సూచి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొంది తరింప చేసుకోవడానికి మనం ఆయా ఆలయాల్లో ఆయా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనలో భక్తిభావాన్ని ఏర్పరుచుకొని వృద్ధిపరుచుకొని మనం ఆయా ఆధ్యాత్మిక విషయాలను మనం గ్రహించి ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తే కలిగే ఫలితం అమోఘము. అది మన యొక్క అనుభవం మనందరికీ తెలియబడుతుంది. కాబట్టి ఈనాటి కాలంలో కొద్దిపాటి మార్పు సమాజంలో యువతలో ఏర్పడి అది భక్తిభావంగా మారింది. గత 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఉన్నటువంటి భక్తిభావానికి ఈరోజు ఉన్నటువంటి భక్తిభావానికి చూసుకున్నట్లయితే ఎంతో మార్పు భక్తిభావంలో యువతలోనూ పెద్దవారిలోనూ ఆ భక్తి తత్వం ఏర్పడి అందరూ కూడా భక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి శుభసూచకం. ఎందువల్లంటే రాబోయేటువంటి ఆ నష్టాలను ఆ ప్రకృతి వైపరీత్యాలను ఆ యొక్క యుద్ధాలను ఆ యొక్క అంతర్యుద్ధాలను ఆ యొక్క విభేదాలను తొలగించుకోవడానికి ఒక చక్కని ఔషధము. కాబట్టి ఈ ఔషధాన్ని మనందరూ స్వీకరించి ఆ భగవంతుని యొక్క కృపకు మనం పాత్రలు కాబడుతూ మనందరం కూడా చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏది అన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అది భగవంతునికి అర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి సేవ. కాబట్టి ఆ విధంగా భగవంతునికి ప్రకృతిని మనం ఆ సేవ చేసుకుంటూ మనలో జ్ఞానతత్వాన్ని ప్రేరేపింపజేసుకుంటూ భక్తిభావంతో ఆ భగవంతుని అర్థిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించే అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మనం గౌరవనీయులు బ్రహ్మశ్రీ వెంకటరమణ శాస్త్రి గారు అనేక చోట్ల ఆలయాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. వాటికి అనుగుణ్యంగా మనం ఆ యొక్క స్పందిస్తూ మనం ఆ యొక్క భక్తిభావంలో మనం అందరూ మునిగి తేలియాడుతూ ఆ భక్తి స్వరూపమైనటువంటి శక్తిని ఆశీస్సుగా స్వీకరిస్తూ ఆ భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. విష్ణు గురుదేవో మహేశ్వర. ముగ్గురిని ప్రత్యక్షంగా మనం ఏకకాలంలో మహాశివరాత్రి రోజున గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరులు ముగ్గురిని కూడా ఏకకాలంలో చూస్తున్న అందరం సమన్వయంతో అక్కడి నుంచే గురువు గారికి అందరికీ కూడా పాద ప్రణామం చేసుకుంటూ అది కార్యక్రమం ఆద్యంతో ఒక చక్కటి సందేశంతో కార్యక్రమాన్ని మనం వీక్షించాం, ఆనందించాం. ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకుంటున్నాం. ఈ ఆనందమైన వాతావరణంలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఒకరికి ఒకరు సత్కరించుకుంటే ఒకరి పీఠాన్ని ఒకరు సత్కరించుకుంటుందంటే లెక్క. పీఠం అనంటే అంత కుటుంబం అని. ఆ కుటుంబాన్ని ఒకరు సమున్నతంగా గౌరవించుకున్నటువంటి సముద్రంలో అదేవిధంగా దౌర్బల ప్రభాకర్ శర్మ గారు పండితులు పెద్దలు వారిని కూడా దుస్సానవాతం విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక సేవాపీఠ తరఫున ఘనంగా సత్కరిస్తూ పుష్పాలంకృతులు చేస్తున్నారు. ఎందుకన్నా మహాశివరాత్రి రోజు ఆనందకరమైనటువంటి క్షణాలు ఏముంటాయి? త్రిమూర్తాత్మక స్వరూపం ముగ్గురిని వీక్షించేటువంటి భాగ్యం పరమశివుడు మనకు కల్పించడం మనందరి అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆనందంగా జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ బాలాజీ కృష్ణందరిపేట అందరూ కోరుకుంటున్నాను.